మంచిదండి. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచినట్టు ప్రియ సహోదరి సహోదరులకు అందరికీ క్రీస్తు ప్రభు నామంలో నా వందనాలండి. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినము మనం చెప్పుకునేటువంటి భాగం యొక్క చివరి భాగం, అంటే ఏదైతే మనం ఒక కంటిన్యూషన్ చేస్తున్నామో ఆ సిరీస్కి ఇది చివరి భాగం అవుతుంది. మన యొక్క ఈ సిరీస్కి మూలవాక్యం అనేటువంటిది ఏంటి అని అంటే, చెడ్డదానిని ద్వేషించాలని, మంచిదాన్ని హత్తుకోవాలని. ఈ ఒక్క మూలవాక్యం మీద ఆధారపడి మనం ఈ యొక్క మూడు వారాలు 4 వారాలు అవుతుంది దీని అంతా మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈరోజు చివరి భాగంగా దీన్ని తీసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో నుంచి 12వ అధ్యాయం 9వ వచనంలో రెండో భాగాన్ని మనం చూసినప్పుడు, చెడ్డదాన్ని నసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి అని క్రైస్తవులకి చెప్పినటువంటి మాట ఇది. దీన్ని మనం బేస్ చేసుకుని సామెతల గ్రంథంలో నుంచి సొలొమోను గారి ద్వారా దేవుడు తెలియపరిచినటువంటి విషయాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. అయితే మరి చివరి భాగం కాబట్టి మొత్తం అన్నీ ఒకసారి చదువుతాను నేను. 6వ అధ్యాయము 16, 17 మరియు 18, 19 వచనాల వరకు ఒకసారి నేను చదువుతున్నానండి. జాగ్రత్తగా మీరు పరిశీలించాలని కోరుతున్నాను నేను. ఈరోజు చివరి భాగం ఇది. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు అసహ్యములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యాలోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఈ భాగాలు మనం పరిశీలన చేసుకుంటూ వచ్చాం. అయితే చివరి భాగంగా మరి ఈ దినాన్ని మనం చూసేది ఏంటంటే, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఇది చివరి భాగం, 19వ వాక్యం అన్నమాట. ఇది 19వ వాక్యం. సరే, మంచిదండి. అయితే లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. లేని వాటిని పలకడం అంటేనే అబద్ధము, లేని వాటిని పలకడం అంటేనే అబద్ధము. ఆ అబద్ధాన్ని సాక్ష్యంగా మార్చడం అన్నమాట. ఇది చాలా ప్రమాదం. ఇది చాలా ప్రమాదం అండి. ఎన్నో ద్రోహ కార్యాలకి ఇది దారితీస్తుంది. అబద్ధాన్ని పలకడమే ప్రమాదం అంటే ఆ అబద్ధాన్ని సాక్ష్యంగా మార్చడం అనమాట. లేకపోయినా నేను ఉన్నానని చెప్తారు సాక్ష్యం. ఇవన్నమాట. ఇది మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. ఈరోజు చివరి భాగంగా మనం దీన్ని చూద్దాం. అసలు దీని గురించి దేవుడు పూర్వకాలం నుంచి ఏమైనా తెలియపరిచాడా అని మనం ఆలోచన చేస్తే, ఒక ఆజ్ఞ కూడా దీన్ని మనం నేర్చుకోవడం జరిగింది. ధర్మశాస్త్రపు ఆజ్ఞల్లో నుంచి మనం నేర్చుకున్నాం. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం గతించినప్పుడు నిర్గమకాండంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞల గురించి పరిశీలన చేసాం. ఆ 10 ఆజ్ఞలు ధర్మశాస్త్ర 10 ఆజ్ఞలు క్రొత్త నిబంధన వెలుగు అని చెప్పి ఒక పాఠం చేసాం. అందులో పరిశీలన చేసినప్పుడు మనకి 16వ వచనం, నిర్గమకాండం 20వ అధ్యాయం 16వ వచనంలో ఒక ఆజ్ఞనిచ్చాడు ఇక్కడ దేవుడు. ఏంటంటే, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఇది ఒక ఆజ్ఞ అండి, ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఆజ్ఞ. దీన్ని మనం పరిశీలన చేసేసాం ఆల్రెడీ. అయితే ఈ దినాన్న ఈ అబద్ధ సాక్ష్యం అనేటువంటి దాని గురించి ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఏం చేస్తుంది ఈ అబద్ధ సాక్ష్యం అనేటువంటిది అని మనం ఆలోచన చేసినప్పుడు, ఎన్నో జీవితాలని తారుమారు చేస్తుంది అనమాట. అబద్ధ సాక్ష్యం అనేటువంటిది. అంటే లేని దాన్ని మనం కల్పించి చెప్పడం అనమాట. మనం బాగా ఆలోచన చేస్తేనండి, ఈ సామెతల గ్రంథంలో ఈ 7 కూడా అబద్ధం అనేటువంటిది 2 చెప్పాడండి. మనం గమనించలేదో కానీ. కళ్ళలాడు నాలుక అన్నమే అంటే ఏంటి? అది అబద్ధాలు చెప్పేటువంటి నాలుక అని. ఇంకా క్రిందకు వచ్చినప్పుడు ఈ 6వది ఏముందండి? అబద్ధ సాక్ష్యము ఒకటి ఉంది. అంటే లేని దాన్ని పలికేటువంటి అబద్ధ సాక్ష్యం. అంటే 2 సార్లు అన్నాడంటే లేనిది మనం పలకకూడదు, లేని దాన్ని ఉన్నట్లుగా క్రియేట్ చేయకూడదు.
ఇది. కాబట్టి ఇప్పుడు చూడండి ఒకసారి, ఏదైతే లేని దాన్ని మనం ఉన్నట్లుగా చేయకూడదని దేవుడు చెప్తున్నాడో, ఇప్పుడు లోకం చేసేది ఏంటంటే అబద్ధాన్ని, అంటే భ్రమను మన కళ్ళ ముందు తీసుకొస్తారన్నమాట. లోకం భ్రమనే మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి ఒక క్రైస్తవ జీవితాన్ని కూడా భ్రమలో బ్రతికేలాగా చేస్తుందండి ఈరోజు లోకం. ఎందుకంటే క్రైస్తవ జీవితం, క్రైస్తవులు లోకానికి ఎక్కువగా ఏమవుతున్నారంటే అంటుకట్టబడిపోతున్నారు. క్రీస్తుకు అంటుకట్టబడిన క్రైస్తవులు లోకంతో ఎక్కువ అవినాభావ సంబంధం పెంచుకుంటున్నారు. కాబట్టి ఏం జరుగుతుందంటే లోకం అనేటువంటిది భ్రమ నిజానికి. ఎందుకనంటే ఏదైతే కనిపించకుండా మాయమైపోతుందో అది భ్రమ. కనిపించేదే నిజం. కనిపించకుండా మాయమయ్యేది అది ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, 10 సంవత్సరాల తర్వాత కావచ్చు, అది భ్రమే. పోయేది ఎప్పుడు కూడా, పోయేదాన్ని ఉంటుంది అనుకోవడం భ్రమ అనమాట. ఇప్పుడు క్రైస్తవుడు కూడా ఏం చేస్తున్నాడనంటే ఆధ్యాత్మికంగా ఎదగాల్సిన క్రైస్తవుడు, అంటే ప్రభు కోసం ఎదగాలి, తన ఆత్మను బలపరుచుకోవాలి, మనం పరిశుద్ధంగా బ్రతకాలి, దేవునికి నచ్చని మనలో ఏమైనా ఉంటే వాటిని తగ్గించుకుంటూ దేవుని కోసం వృద్ధి చెందాలి. ఒకనొక రోజుకి నేను దేవుని దగ్గరికి చేరాలి. ఎందుకంటే ఉన్నవాడు దేవుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడం నిజం. ఉండకుండా మాయమైపోయేది లోకం కాబట్టి ఇక్కడే ఉంటాను అనుకుని దీనికోసం పరిగెత్తడం భ్రమ. ఇప్పుడు చూడండి, లోకం అంతా భ్రమలోనే ఉంది. అంటే ఉండకుండా మాయమైపోయేటువంటి లోకం కోసమే అందరూ ఆలోచన ఉంటుందండి. ఎప్పుడు ఉండేటువంటి దేవుని కోసం చాలా తక్కువ మందికి ఆలోచన ఉంటుంది. దేవుని కోసం వెంపర్లాడేటువంటి మనస్సు, దేవుని కోసం పరిగెత్తేటువంటి ఆలోచనలు ఇవి చాలా తక్కువ మందికి ఉంటాయి. ఎక్కువగా మనం ఎప్పుడు కూడా భౌతికంగానే పరిగెత్తుతాం. భౌతికంగా మనం కష్టపడితేనే బ్రతుకుతాం, అంతవరకు ఓకే, కష్టపడు, కానీ ఇంక ఎప్పటికీ ఇదే శాశ్వతం అనుకోకు. ఈ కష్టంతో నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకునేటువంటి శక్తిని సంపాదించు. ఈ కష్టాన్ని నిజమైన దేవుని దగ్గరికి వెళ్ళడానికి దీన్ని వినియోగించు, ఈ కష్టాన్ని వినియోగించు. నీకు ఇచ్చినటువంటి సమయాన్ని, కష్టపడడానికి ఇచ్చినటువంటి ఈ ఓపికను, దీని అంతటినీ కూడా నిజమైనటువంటి దేవుణ్ణి కలుసుకోవడానికి మనం దీన్ని వినియోగించే వారంగా ఉండాలి. ఇది క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనదన్నమాట. లేదంటే భ్రమలోనే ఉండి ఒకనొక రోజు భ్రమతో మనం కూడా ముగిసిపోతాం, నిజాన్ని చేరుకోలేం. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడంటే అబద్ధం అనేది చాలా ప్రమాదం. అది నువ్వు చెప్పడమైనా ప్రమాదమే, అందులో నువ్వు బ్రతకడమైనా ప్రమాదమే. కాబట్టి ఈ అబద్ధం అనేటువంటిది మనల్ని కబలించకూడదు. క్రైస్తవుని అబద్ధం కబలించకూడదు, అంటే దొంగతనం చేయకూడదు. మనల్ని ఆ అబద్ధమైనటువంటి చేతుల్లో మనల్ని బంధించకూడదు. మనం బంధింపు అయిపోకూడదు. అబద్ధం చేతిలో మనం బంధింపబడకూడదు. మనం బంధింపబడ్డాం అనుకోండి, మనం ఏం మాట్లాడతామంటే ఇంకా దేంతో మనం బంధింపడ్డామో అదే మాట్లాడతాం. ఎందుకంటే దాని కింద మనం బానిసలుగా ఉన్నాం కాబట్టి అబద్ధంతో మనం కానీ బంధింపబడ్డామనంటే మనం అబద్ధమే చెబుతాం, అబద్ధ సాక్ష్యమే చెబుతాం, ఇక అబద్ధంలోనే మనం బ్రతకడానికి ఇష్టపడతాం. ఇవన్నీ కూడా దేవుని వాక్యం మనకు నేర్పిస్తాడు. ముందుకు వెళ్ళే కొద్ది ఇందులోనే మనం చూద్దాం. అయితే దీని గురించి దేవుని యొక్క తీవ్రతను ఒకసారి మనం చూస్తే, దేవుని యొక్క తీవ్రతను చూస్తేనండి, ద్వితీయోపదేశకాండంలో దీని గురించి ఒక విషయాన్ని చెప్పుకొస్తాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. ద్వితీయోపదేశకాండంలో ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయం అండి. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 18వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దామండి. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తర్వాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడైన ఎడల వాడు తన సహోదరునికి తలంచినట్టే వానికినే చేయవలెను. ఇక్కడ చాలా ప్రమాదం ఉంది. ఇంతకే మనకి వాక్యం అర్థమైందో లేదో కానీ, అబద్ధ సాక్ష్యం అంట ఎందుకు చెప్తాం బాగా అర్థం చేసుకోవాలి. ఈ మాటలో అబద్ధ సాక్ష్యం ఎందుకు చెప్తాం, అబద్ధాన్ని ఎందుకు చెప్తాం అని అంటే ఎదుటి వ్యక్తినట నష్టపరచడానికి, ఎదుటి వ్యక్తిని బాధపరచాలని, ఎదుటి వ్యక్తిని నష్టపరచాలని అబద్ధ సాక్ష్యం. ఇప్పుడు అందుకే కదా వచ్చాం మనం అక్కడికి. వాడిని నొప్పించాలి, వాడిని బాధపరచాలి, వాడు ఇబ్బంది పడాలి, వాడు కష్టపడాలి, వాడికి నొప్పి ఏంటో తెలియాలి, ఇలాంటివన్నీ అనుకుని అక్కడ చెప్పడానికి వస్తాడు ఎవడో ఒక అబద్ధ సాక్ష్యం చెప్పేవాడు. లేనిదాన్ని చెప్పేవాడు. అందుకే లేనిదాన్ని చెప్పేవాడు. ఒకవేళ ఉన్నదాన్నైనా కానీ నువ్వు లేనప్పుడు చెప్పకూడదు. అందుకే ఇది కూడా ఒకసారి మనం గమనించండి. ఉన్నదైనా కానీ విషయం ఉన్నదే, కానీ నాకు తెలియదు అది ఒకటి జరిగింది, ఇలాగని జరిగింది,
ఆ చెప్పడానికి నేను ఉంచున్నాను, కానీ నేను చూడలేదు ఇంతకేనే. అప్పుడు చెప్పడానికి నేను నిలబడొచ్చా నిలబడకూడదా? నేను చూడలేదు ఇంతకే, అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు. ఎవడో చెప్తే చెప్పడానికి నిలబడ్డాను అనమాట నేను. అది ఎంతవరకు వాస్తవమో నిజానికి నా కళ్ళతోటి నేను చూడలేదు, నా చెవులతో నేను వినలేదు. ఏమో వాస్తవమో అవాస్తవమో నాకు పరిపూర్ణంగా దాని గురించి తెలియదు. కాబట్టి తెలియనప్పుడు మనం తెలియనట్లుగానే ఉండాలి. తెలియంది కూడా తెలిసినట్లుగా మనం చెప్పే ప్రయత్నం చేసేసాం అనుకో, అది కూడా ప్రమాదమే. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తిని నష్టపరచడం కోసం నువ్వు ఆశించి అబద్ధ సాక్ష్యం చెబితే దేవుడు అంటున్నది ఏంటంటే, ఆ రోజు ఇశ్రాయేలీయులకి మొదటగా చట్టం ఇస్తున్నాడు. ఇక్కడ నిర్గమకాండం, ద్వితీయోపదేశ కాండాలు అని అంటే ఇశ్రాయేలు ప్రజలకి మొదటగా చట్టం ఇస్తున్నాడండి. చట్టం ఇచ్చేటువంటి క్రమంలో చెప్తున్నాడు, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని నష్టపరచడం కోసం, బాధపరచడం కోసం ఒకవేళ అబద్ధ సాక్ష్యం చెప్పడానికి వస్తే, వాడు అబద్ధ సాక్ష్యం చెప్తున్నాడని తెలిసిపోయింది అనుకో, నీకు వాడు అబద్ధ సాక్ష్యం చెబుతున్నాడు అని తేలిపోతే, వాడు ఎందుకు చెబుతున్నాడు? వాడు ఆస్తి ఆశించా, వాడు ప్రాణం ఆశించా, వాడిని నష్టపరచాలనా? దేన్ని ఆశించైతే వాడు చెబుతున్నాడో ఆ నష్టం వాడు భరించాలి. ఎవరో అబద్ధ సాక్ష్యం చెప్పడానికి వచ్చినాడు. అర్థమవుతుందండి? నేను అబద్ధ సాక్ష్యం చెప్పడానికి నిలబడ్డాను రాజ్కుమార్ మీద. ఏం కోరానంటే, రాజ్కుమార్ ప్రాణం కోరి నేను అబద్ధ సాక్ష్యం చెప్పడానికి నిలబడ్డాను. ఇప్పుడు మీరు విచారిస్తున్నారనమాట. మీరు విచారిస్తూ తెలిసిపోయింది ఏమని, నేను అబద్ధ సాక్ష్యం చెప్పడానికి నిలబడ్డాను అని. నేను అబద్ధ సాక్ష్యం చెప్పడానికి నిలబడ్డాను అని తెలిసిపోయి ఇప్పుడు ఆలోచిస్తున్నారు, వీడు ఎందుకు నిలబడ్డాడు అబద్ధ సాక్ష్యం చెప్పడానికి అంటే, రాజ్కుమార్ ప్రాణం కోరి. అయితే ఇప్పుడు ఈ నిలబడినోడు ఆ ప్రాణం కోరాడు కదా, వీడు అబద్ధంతో వచ్చాడు కాబట్టి వీడు ప్రాణాన్నే మీరు హరించాలి. ఇది ఇక్కడ రూల్ అనమాట. ఇది దేవుడు పెట్టిన రూలు. ఒకసారి చదువుతున్నాను, ఇప్పుడు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి మీరు. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తర్వాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడైన ఎడల, వాడు తన సహోదరునికి చేయతలచినట్టే వానికి, అది వాడికి ఏదైతే చేయాలన్న ఉద్దేశంతో అక్కడ నిలబడ్డాడో అది వాడికి జరగాల్సింది. నిలబడినోడికి, అబద్ధం చెప్పడానికి నిలబడినోడికి జరగాలి అని దేవుడు ఒక చట్టం పెట్టాడండి. ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకి. వాళ్ళు చూసుకుంటారు, ఈ చట్టాన్ని వాళ్ళు చూసుకుంటారు. ఓకే, ఇప్పుడు దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మనం, ఇది ఇశ్రాయేల్ ప్రజలకి అక్కడికక్కడ చూసుకోవడానికి ఇచ్చిన చట్టం ఇది. ఇప్పుడు దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మనం, దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మనల్ని దేవుడు ఎప్పుడూ కూడా ఏం చేస్తాడంటే పరిశీలన చేస్తూనే ఉంటాడు. ఎందుకే మన మనసు ఏంటో ఆయనకి తెలుస్తూనే ఉంటుంది. మన మనసు ఏంటి, మన పరిస్థితి ఏంటి అన్నటువంటిది, ఏ ఉద్దేశంతో మనం మాట్లాడుతున్నాం అన్నటువంటి. ఇప్పుడు మనం ఒకవేళ అయినా అబద్ధ సాక్ష్యం చెప్పే ప్రయత్నం చేస్తే, ఏ ఉద్దేశంతో నువ్వు నిలబడ్డావో అది ఎవరికి జరుగుతుంది ఇప్పుడు? ఎందుకంటే దేవుడే మనుషులకు ఎలాంటి చట్టాన్ని ఇస్తే పూర్వం, ఇప్పుడు ఆయనే తన న్యాయాన్ని తీర్చాలని నిలబడితే, ఇప్పుడు ఆయన ఈ మనసు కలిగిన వాడే కదా ఇది ఇచ్చాడు. ఆయనకి మనసు ఉంది కాబట్టి ఈ చట్టాన్ని ఇచ్చాడు. మరి ఇప్పుడు ఆయన డైరెక్ట్గా మన మీద తీర్పు తీర్చేటప్పుడు ఈ నష్టం ఎవరు భరించాలి? ఈరోజు మనం కానీ తప్పుడు సాక్ష్యం చెప్పడం లేదా అబద్ధ సాక్ష్యం చెప్పడం నిలబడితే మనమే భరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు ప్రతిదాన్ని పరిశీలన చేస్తాడు. అబద్ధ సాక్ష్యం అనేటువంటిది చాలా ప్రమాదం. ఎందుకంటే ఇది చాలా ద్రోహ కార్యాలు చేస్తుందండి అబద్ధ సాక్ష్యం ఎప్పుడు కూడా. కాబట్టి ఇది దేవుడు ఇష్టపడట్లేదు. దీన్ని దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడట్లేదు. మనం ఒక వాక్యాన్ని పరిశీలన చేద్దాం, ఒక భాగాన్ని చూద్దాం. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ హోషేయ గ్రంథంలో ఒక అధ్యాయం, అనగా 4వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే, హోషేయ గ్రంథము 4వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే, ఇక్కడండి 4వ అధ్యాయము రమరమి చాలా వచనాలు, అంటే ఆ అధ్యాయం అంతా కూడా దీని గురించే రాసుకొచ్చాడు. ఎలాంటి నష్టపరిచేటువంటి వ్యక్తిత్వం కలిగిన మనుషుల గురించి రాసుకొచ్చాడు. పొరుగువారిని నష్టపరచాలి, పొరుగువారిని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి మనస్తత్వం కలిగిన వారి గురించే రాసుకొచ్చాడు ఇదంతా కూడా. అందులో భాగమైనటువంటిది ఏంటంటే అబద్ధ సాక్ష్యం, అబద్ధాన్ని సాక్ష్యంగా చెప్పడం. 4వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. 4వ అధ్యాయం 2వ వాక్యం, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, నరహత్య చేయుటయు,
దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకాయను. ఈ పదం బాగా అర్థమవుతుందండి. ఏమైందంట? వాడుకయింది. వాడుకయింది. పొద్దున్నే లేచిన వెంటనే పలకరించుకోవడం మనకు వాడుక. ఒకవేళ మెసేజ్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారనుకో, ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, హాయ్ గుడ్ మార్నింగ్ అని పలకరించుకోవడం అనేటువంటిది వాడుక. తర్వాత మనం బంధువులు ఎదురయ్యామనుకోండి, బాగున్నారా, ఎప్పుడు వచ్చారు అంటాం, వాడుక. తినేటువంటి టైం అయిందనుకోండి, భోంచేశారా అనేటువంటి మాట వాడుక. అంతే కదండి. ఇవన్నీ ఏంటి? వాడుక. అంటే సహజంగా మన జీవితంలో జరిగిపోతుంటాయి, రొటీన్గా వెళ్ళిపోతుంటాయి. మనం దాని గురించి ప్రిపేర్ అవ్వం, దాని గురించి పెద్ద పెద్ద ప్లాన్లు అయ్యాం. ప్రిపేర్ అవుతామండి. భోంచేశారమ్మా అని అడగడానికి ప్రిపేర్ అవుతామా? పెద్ద పెద్ద ప్లాన్లు అయ్యాం. ఓ 2-3 రోజుల ముందు నుంచి ఎలాగనాలి అని ఏం సిద్ధపడం. బాగున్నారా అనడానికి, తిన్నారా అనడానికి, గుడ్ మార్నింగ్ అని చెప్పడానికి, జాగ్రత్తగా వెళ్ళండి అనడానికి, ఇవన్నీ ఏంటంటే టక్ మన ఆటోమేటిక్గా ఆ పరిస్థితికి తగినట్టుగా మన నోట్లో నుంచి ఆ మాటలు వచ్చేస్తూ ఉంటాయి. సహజంగా వాడుక అన్నమాట ఇది. అయితే ఇప్పుడు ఒకవేళ అబద్ధ సాక్ష్యం, ఇక్కడ దేవుడు మాట్లాడే వాక్యాన్ని బట్టి అబద్ధ సాక్ష్యం పలకడం, అబద్ధాలు మాట్లాడడం, ఈ దొంగతనం చేయడం, వ్యభిచరించడం, ఇవన్నీ కూడా మనుషులకు వాడుకాయను అంటున్నాడు. ఎవరికైనంటే పూర్వకాలం ఇశ్రాయేలు ప్రజలకి వాడుక అయిపోయినాయి అంట. బాగున్నారా అని పలకరించినంత సింపుల్గా అబద్ధం చెప్పేస్తున్నారట. భోంచేశారా అని అడిగినంత సింపుల్గా అబద్ధ సాక్ష్యం చెప్పేస్తున్నారట. అంటే ఎంత వారి జీవితంలో కంటే దైనందిన జీవితంలోకి ఇవి ఎంత ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి చూడండి. దేవునికి నచ్చనిది ఈ దైనందిన జీవితంలోకి ఎంత ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయిందో, మనకు కూడా ఈ అబద్ధం అంటే అబద్ధ సాక్ష్యం కాకుండా దాని ముందున్న అబద్ధం దగ్గరికి వస్తే ఇవి మన దైనందిన జీవితంలో మనకి కూడా రొటీన్కి వచ్చేస్తాయి. ఏమండి, ఇది ఉందా? దీని దగ్గరుండి ఎన్ని అబద్ధాలు ఆడుతుంది చెప్పండి. ఆడమండి. రే ఎక్కడున్నా బయలుదేరావా ఇగో ఇక్కడే పత్తిపళ్ళు ఉన్నానంటాం. ఇంటికాడే ఉండే ఎంతకైనా స్నానం కూడా చేయము అప్పుడు ఎంతకైనా. ఇంకా స్నానం చేయంగానే ఇక అప్పుడు రోడ్డు ఎక్కేసి నేను బట్టలు వేసేసుకున్నాను అంటాం. ఎందుకు? వాడు చూడట్లేదు. ఇదేమో మన దగ్గర ఉంది, మాట ఒకటే వినపడుతుంది కాబట్టి మనిషి కనపడతలేదు కదా. సో ఏదో ఒకటి వచ్చేస్తుంది నోట్లోంచి. ఏదో ఊరు వెళ్తాం, ఒక ఊరు వెళ్తే ఇంకొక ఊరు చెప్తాం, ఆడు చూడ్డం. దీన్ని ప్రమాదంగా తీసుకోం మనం. కారణం ఏంటో చెప్పనా? మన జీవితంలోకి ఇవన్నీ కూడా ఏమయ్యంటే వాడుకైపోయండి. అది ఎంత ప్రమాదం. ఈ అబద్ధ సాక్ష్యం అనేటువంటిది కూడా ఇలాగే వాడుకగా అయిపోద్ది. ఎప్పుడు అయిపోద్ది అంటే నేను అబద్ధం చెబుతున్నాను అనేటువంటి ఇంకితం నీ దగ్గర లేకపోతే. ఇంకొకటి ద్వితీయోపదేశకాండంలోనండి ఒక విషయాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండంలో ఒకసారి 23 ఒకసారి తీయండి. ద్వితీయోపదేశకాండం కాదు, నిర్గమకాండం అనుకుంటా. ఒకసారి నిర్గమకాండం అండి. నిర్గమకాండం 23వ అధ్యాయం. నిర్గమకాండం 23వ అధ్యాయంలో 1 మరియు 3 వచనాల దాకా, 1 నుంచి 3 వచనాల దాకా ఉన్నటువంటి భాగాన్ని ఒకసారి చూసి మళ్ళీ హోషేయ గ్రంథం దగ్గరికి వద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు కలవకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహంతో చేరి వ్యాజ్యములో సాక్ష్యం పలకూడదు. ఏ సాక్ష్యం? సాక్ష్యం అంటే అబద్ధ సాక్ష్యం గురించి చెప్తున్నాడు ఇక్కడ. లేని వార్తను పుట్టించడం గురించి చెప్తున్నాడు. లేని దాన్ని ఉన్నట్లుగా, నేను లేకపోయినా ఉన్నట్లుగా మాట్లాడడం, విషయం లేకపోయినా జరిగినట్లుగా మాట్లాడడం, ఈ రెండు కూడా. నేను లేకపోయినా అక్కడే ఉన్నట్టు మాట్లాడడం, ఇది అబద్ధమే కదా. నేను లేను కదా అక్కడ, మరి కానీ ఉన్నట్టుగా మాట్లాడడం అబద్ధమే. అది జరిగినప్పటికీ నేను లేను, ఉన్నట్టుగా మాట్లాడతాను, అబద్ధం కాదండి. నేను లేనండి అక్కడ, కానీ జరిగింది. రాజకుమార్ పడిపోయాడు, కాలు జారి పడిపోయాడు, కానీ నేను లేను, నేను అక్కడే చూస్తున్నాను అన్నాను అనుకో, పడిపోయాడు రాజకుమార్, కాలు జారి పడిపోయాడు, నేను చూస్తున్నానంటే అబద్ధమా కాదు? ఆడు పడిపోయాడు, నిజంగా పడిపోయాడు, కానీ నేను లేను ఉన్నట్టు చెప్పడం అబద్ధమా కాదా?
నేను లేను, అందుకే అది జరిగింది విషయం, కానీ నేను లేను. మరి ఎలా చెప్పానంటే ఎవరో చెప్తే విన్నాను. పడిపోయాడు కాబట్టి వాస్తవం అయింది ఆ విషయం. పడిపోకుండా ఈ అలవాటు అయిందనుకో, మనకి ఎవరో చెబితే విని కూడా నిలబడిపోవడం అలవాటు అయిందనుకో, జరిగింది చెప్తాం, జరగంది కూడా చెప్తాం. ఎందుకంటే అలవాటు అయిపోయింది మనకి. ఏమండి, వాస్తవమే కదా జరిగింది, జరిగిన విషయాన్నే కదా చెప్పాడు అంటారు మనం. లోకంలో ఒకవేళ అది చెల్లుబాటు అయితే అవ్వచ్చేమో, కానీ దేవుని దగ్గర ఇది ఏమవుతుందంటే నీ దైనందిన జీవితంలోకి ఒక అలవాటుగా వచ్చేస్తుంది. ఇందాక మనకి హోషేయ గ్రంథంలో అదే కదా, ఏంటది, వారి దైనందిన జీవితంలో ఏమైపోయిందంట, అది వాడుక అయిపోద్ది అనమాట. అది చెప్పాడు కదా, విని చెప్పేస్తాను, నేను ఉన్నట్టు చెప్పేస్తాను, వాడికి అయిపోద్ది. అది జరిగింది వాస్తవమే, కానీ జరగని కూడా చెప్పేస్తావు, ఎందుకంటే నీకు వాడికి అయిపోయింది కాదు, పెద్ద ప్రమాదం లేదు అనిపిస్తుంది అనమాట. కాబట్టి దీన్ని అడ్డుకట్టు వేసుకోవాలి. మనం ఉంటే చూస్తే నువ్వు అవును అంటే అవును అన్నట్టు ఉండాలి, నువ్వు కాదంటే లేదు అన్నట్టు ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే ఇలాగ ఉండాలి తప్ప ఇక నువ్వు లేనప్పుడు ఉన్నట్టు క్రియేట్ చేయొద్దు, జరిగినట్టు క్రియేట్ చేయొద్దు. ఇలాంటి అబద్ధాన్ని లేదా బూటకాన్ని నువ్వు పుట్టించేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఇది దేవుడు చెప్పేది. ఇలా చేయడానికి మనం అంటండి ఈ అబద్ధం ఎందుకు చేస్తాం అన్నట్టు ఒక క్లారిటీ ఇస్తున్నాడు ఇక్కడ ఈ 3 వచనాల్లోనూ. అసలు ఈ అబద్ధం చెప్పడానికి నేను ఎందుకు త్వరపడతానంటే చూడండి, ఇక్కడ చెప్తున్నాడు దుష్టుల యొక్క సహవాసం, ఇంకొకటి ఏంటంటే సమూహము, ఇంకోటి ఏంటండి సమూహం. ఈ 2 అంటే ఒక నలుగురు యొక్క, లేకపోతే ఒక 10 మంది, లేకపోతే ఒక 15 మంది నాతో ఉంటారు ఈ బ్యాచ్. ఈ విషయం చెప్పడం వల్ల ఈ నలుగురు నాతో ఉంటారు, ఈ ఫీలింగ్ ఉంటుందండి మనకి. అబద్ధం చెప్పినా కానీ ఈ నలుగురు నా పక్షంగా వచ్చేస్తారులే ఈ మాట చెప్పడం వల్ల. అబద్ధమే చెప్తున్నాను, నాకేమనిపిస్తుంది అంటే ఈ ఒక గుంపు కనపడుతుంది, ఒక సమూహం కనపడుతుంది, దాన్ని చూసి నేను ఏం చెప్తున్నానంటే అబద్ధం చెప్తున్నాను. ఇప్పుడు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా క్రైస్తవుడు ఎలాగ ఉండాలనంటే నిజానికి నిదర్శనంగా మాత్రమే ఉండాలి. అబద్ధం చెప్పే పరిస్థితులు ఎదురయ్యానుకో సైడ్ అయిపోవాలి, అంతే సార్. అక్కడి నుంచి నువ్వు సైడ్ అయిపోవాల్సింది. అబద్ధం మాట్లాడకూడదని దేవుడు చెప్పినప్పుడు పరిస్థితులు ఎదురయ్యాయి, నువ్వు అక్కడి నుంచి సైడ్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయి, ఇంకా దానివల్ల ఒకవేళ నేను ఎవరన్నా తిట్టుకున్నా ఏమనుకున్నా ఇంకా వాళ్ళు భరించుకుంటారు, నువ్వు మాత్రం సైడ్ అయిపోవాలి. ఎవరో తిట్టుకుంటారని, ఎవరో నలుగురు నా వెనకాల రారని నేను అబద్ధం చెప్పడానికి నిలబడ్డాను అనుకో, అక్కడ ఈ నలుగురు మాట అలాగుండే కానీ దేవుడు నన్ను వదిలేస్తాడు. మనం దేవుడు వదలకూడదండి. క్రైస్తవులు అంటే దేవునికి భయపడిన వాళ్ళు, దేవుడు కావాలని దగ్గరికి వచ్చిన వాళ్ళు. కాబట్టి మనకి ఎప్పుడూ దేవుడు ఉండాలి, దేవునితో మనం ఉండాలి. కాబట్టి లోకాన్ని దృష్టిలో పెట్టొద్దు. పౌలు ఒక తను ఛాలెంజింగ్గా మాట్లాడాడు. ఎవరితో అంటే గలతీ సంఘంతో మాట్లాడుతూ, నేను మీ దయ కోసం నేను వెంపర్లాడేవాడిని కాదు, మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకోవాలనుకుంటున్నానా? నేను మనుషుల దయనే సంపాదించుకోవాలనుకున్న వాడిని అయితే నేను దేవుడికి దాసుడును కాదు. దేవునికి దాసుడిని కానప్పుడు నేను ఎవరికి దాసుని అవుతున్నాను? మనుషుల కోసం, మనుషులకి నాకు అవసరం లేదు అని చెప్పాడండి పౌలు. క్రైస్తవుడు కూడా ఎలాంటి మనస్తత్వం ఉండాలని నేను కోరుకున్నాడు. నేను క్రీస్తుని పోలి నడిచాను, మీరు నన్ను పోలి మనుషుల దయ కోసం వెంపర్లాడకండి, దేవుని దయ కోసం వెంపర్లాడితే దేవుని దయ అందరి దయ కలిగేటట్లు చేస్తుంది. ఇప్పుడు యేసేపు గారు దేవుని దయ కోసం కనిపెట్టాడు, అవునండి? యేసేపు ఎవరి దయ కోసం కనిపెట్టాడు? దేవుని దయ కోసం కనిపెట్టాడు. ఏం జరిగింది? ఫలితంగా మనుషులు అందరి దయ వచ్చింది యేసేపుకి. దానియేలు దేవుని దయ కోసం కనిపెట్టాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని దయ కోసం కనిపెట్టారు, మనుషుల దయ కోసం కనిపెట్టలేదు. ఈ బ్యాచ్ మనుషుల దయ కోసం కనిపెట్టిన వాళ్ళు అయితే ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ విగ్రహానికి మొక్కిద్దరు. మనుషుల దయ కోసం కనిపెట్టిన వాళ్ళు అయితే దానియేలు ప్రార్థన చేయడం మానేసును. మనుషుల దయ కోసం కనిపెట్టిన వాళ్ళు అయితే యేసేపు గారు ఆ పొతీఫర్ భార్యతోటి తప్పు చేసును. కానీ ఇక్కడెక్కడ మనుషుల దయ కోసం వాళ్ళు కనిపెట్టలేదు. వాళ్ళకి కనిపెట్టింది దేవుని దయ కోసం మాత్రమే. కాబట్టి నువ్వు దూరంగా పెట్టేసినా పర్వాలేదు, చెరసాల్లో వేసినా పర్వాలేదు అనుకున్నాడు యేసేపు. రాజసింహాసనంతో సమానంగా ఎదిగేసాడు తర్వాత. కారణం దేవుని దయ కోసం ఎదురు చూశాడు. దేవుని దయ అక్కడికి తీసుకెళ్తుంది. దానియేలు మనుషుల దయ కోసం చూడలేదు. ప్రార్థన చేయడం మానేస్తే అతను నన్ను మెచ్చుకుంటాడేమో అనుకోలేదు, దేవుడు నన్ను తిట్టుకుంటాడు అనుకున్నాడు. ప్రమాదం ఎదురవుతుందని తెలుసు కూడా దేవుని దయ కోసమే కనిపెట్టాడు, మనుషుల దయ కోసం కనిపెట్టలేదు. దానియేలు కూడా ఎక్కడికి వెళ్ళాడు? రాజసింహాసనంతో సమానంగానే పోయాడు. మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు
వాళ్ళు కూడా ఎక్కడో మట్టిలో ఉండాల్సిన వాళ్ళు మహారాజుతో సమానంగా వాళ్ళు ఎదిగేశారు. కారణం ఏంటి? ఇక్కడ మనం చూసినటువంటి వ్యక్తులు ఎవరో కూడా మనుషుల దయ కోసం వెంపర్నాడినోళ్ళు కాదు. దేవుడు దయ ఉంటే మనుషుల దయ ఆటోమేటిక్గా మన చుట్టూ అలా కల్పిస్తాడండి దేవుడు. మనం ఎప్పుడైతే దేవునికి లోబడి ఆయన దయ కోసం ఎదురు చూసామో, దేవుని దయ అని అంటే సమస్త దయ నీ చుట్టూనే ఉంటుంది. ఆటోమేటిక్గా మనుషుల దయ ఆటోమేటిక్గా నీ దగ్గరికి వస్తుంది. కాబట్టి మనం ముందు గురి దేవుని వైపు పెట్టాలి. ఆయన దయ కోసం ఎదురు చూడాలి, మనుషుల కోసం కాదు. ఇక్కడ ఈ లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టులతో నీవు కలవకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. ఏంటి సమూహాలు? నువ్వేం 10 మంది వస్తారో 20 మంది వస్తారో, ఈ నలుగురు నాతో ఉంటారు, ఇలాంటివి ఏం పట్టించుకోకు. మనుషులు నాతో ఉంటారని అబద్ధాన్ని చెప్పడానికి నువ్వు ముందుకి. ఇప్పుడు అదే కదా పరిస్థితి. లోకంలో కూడా పరిగెత్తితే పరిగెత్తనే, వాడికి ఇంకా వాక్యం తెలియలేదు కాబట్టి తెలిసిన రోజు ఆగొచ్చేమో. ఈరోజు వాక్యం తెలిసినటువంటి క్రైస్తవులైన మనం ఒకవేళ మనుషులను సంపాదించుకోవడానికి అబద్ధాన్ని మనం ఏమంటారు దాన్ని ఎర్రగా వేస్తున్నామేమో. ఒకవేళ మనుషులను సంపాదించడానికి అబద్ధాన్ని ఎర్రగా వేస్తున్నామేమో. ఈ నలుగురు నాతో ఉంటారు, ఈ అబద్ధాన్ని మాట్లాడితే సరిపోద్ది, ఈ అబద్ధానికి నేను తోడుగా ఉంటే సరిపోద్ది. మాట్లాడకపోయినా తోడుగా ఉంటారు కొంతమంది. నేను ఉన్నాను లేరా అంటుంటారు. ఆడు నేను మాట్లాడలేదు, నేను చెప్పలేదు అంటాడు, కానీ పక్కనే ఉంటాడు. ఎందుకనే పక్కనున్న క్రైస్తవుడు ఏం చేయాలి? ఎందుకనే ఒరే అది అయ్యా అబద్ధం, వాస్తవం కాదు, వాస్తవం ఎంతవరకు అంతవరకే మనం చెయ్యాలి అని చెప్పాల్సిన బాధ్యత క్రైస్తవుడి మీద ఉంది. నేను మాట్లాడరా, సైలెంట్గా పక్కన ఉంటాను, మీరు చక్క పెట్టండి, నేను పక్కనే ఉంటాను, ఏమన్నా గొడవ వస్తే మీ మీదకి వస్తుందిలే, నేను లేనట్టుగా పక్క సైడ్ అయిపోతాను. ఇది క్రైస్తవుడికి. అదే మరి ఇక్కడ మాట్లాడేది. సమూహాన్ని ఎందుకు వెంబడిస్తున్నావు? అబద్ధానికి నువ్వు తోడుగా ఉండడానికి. నలుగురు నా వెనకాల రావాలి కాబట్టి అబద్ధానికి నేను తోడుగా ఉంటానంటే దేవుడు నీతో ఉండడు. మరి నీ పేరు క్రైస్తవుడు కాబట్టి అది అంతవరకు తగునో ఒకసారి ఆలోచించాలి మనం. దేవుడు తనకి హేయమైందని చెప్పడానికి కారణం ఏంటంటే, దీనివల్ల నువ్వు మనుషులను పాడు చేస్తావు, దీనివల్ల మనుషులను అబద్ధం వైపు ప్రేరేపిస్తావు. ఇప్పుడు అబద్ధాన్ని ప్రోత్సహించేవాడు అబద్ధం ఆడొద్దని ఇంకెప్పుడు చెప్తాడు? వాడు అబద్ధంతో నిలబడినప్పుడు అబద్ధాన్ని ఆడొద్దు అని ఇంకెప్పుడు చెప్తావు? నువ్వు బాగా చేయగలుగుతావు అప్పుడు. ఒకసారి ఆలోచించాలి. సమూహాన్ని వెంబడించవద్దు. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. ఆ గుంపులో చేరి నువ్వు అబద్ధానికి తోడుగా ఉండే సాక్ష్యాన్ని వద్దు. అబద్ధ సాక్ష్యం ఎంత ప్రమాదమో ఒకసారి ఇప్పుడు వద్దాం, మళ్ళీ హోషేయ గ్రంథం దగ్గరికి వద్దాం. ఒకసారి హోషేయ గ్రంథంలో చక్కగా దేవుడు చాలా విషయాలు మీకు చెప్తాడండి. ఇక్కడ మనం ఈ అధ్యాయం అంతా కూడా చదివితే అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి మన సమయాన్ని మనం పాటిద్దాం. కొంచెం దాన్ని బట్టి నేను తగ్గించి మాట్లాడతాను. ఒక 7వ వచనాన్ని చూద్దాం. ఒకసారి 7వ వచనాన్ని చూద్దాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును, నా జనుల పాపములను ఆహారముగా చేసుకుందురు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలనని వారు కోరుకుందురు అంటున్నాడండి. ఒకసారి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే నువ్వు ఇది అలవాటు చేసుకున్నావో అబద్ధాన్ని చెప్పడం, అది ఎలా మారిపోద్ది? కొన్నాళ్ళకి పైన అన్నాడు వాడుక అన్నాడు, అది వాడుక ఏమైపోద్దట? ఆహారం అయిపోద్దట. ఇంకా అది లేకపోతే, అబద్ధం లేకపోతే, అబద్ధ సాక్ష్యం లేకపోతే, అంటే పితూరీలు అంటాం కదా మనం, ఆడి గురించి ఈడి గురించి ఇంకా అదే పని. ఇంకా 24 గంటల్లో ప్రత్యేకంగా 12 గంటలు పితూరీల పని మీద ఉంటుంది. ఇంకా ప్రోగ్రామ్ షీట్ అదే. ఆడి గురించి ఏం చెప్పాలా, ఈడి గురించి ఏం చెప్పాలా, వాళ్ళ గురించి ఏం చెప్పాలా, వీళ్ళ గురించి ఏం చెప్పాలా, ఈ పితూరీల ప్రోగ్రామ్ ఉంటుంది అంటే వాడి లైఫ్లో. వాడికి జీవితం ఒక 60 సంవత్సరాలు దేవుడు ఇస్తే 15 సంవత్సరాలు ఏం తెలదో ఊరాన్ని తిరుగుతాడు. అక్కడి నుంచి మొదలెడతాడు. ఆ తర్వాత ఈ 60 సంవత్సరాల్లో 45 సంవత్సరాలు చూసుకుంటే సుమారుగా 22 సంవత్సరాలు పితృలకే సరిపోద్దాడు. ఎందుకని? అదే ఆహారం అయిపోయింది ఆడికి. ఆహారం అయిపోయిందంటే దాని అర్థం ఏంటంటే, అబద్ధం లేకపోతే, అబద్ధం చెప్పడానికి కుదరకపోతే వాడికి ఇంకా టెన్షన్ వచ్చేద్ది అనమాట. చూడండి, మందు తాగివాడికి మందు లేకపోతే టెన్షన్ వచ్చేద్ది అంటాడు. సిగరెట్ కాల్చివాడు ఏళ్ళ మధ్యలో సిగరెట్ లేకపోతే 1, 2 అవుతులేదు, అన్నం తింటే అరుగుతులేదు అంటాడు.
ఏంటిది అలవాటైపోయి ఆ ప్రాణానికి అలాగా. నీకు అలాగ అలవాటు అవ్వకూడదు నాయన క్రైస్తవుడా. దాని వైపు నువ్వు వెళ్ళకు, నువ్వు బానిస అవ్వద్దు, ఆ అబద్ధం చేతుల్లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే చాలా ప్రమాదం అండి. పిల్లల్ని చూడండి ఒకసారి, స్కూల్కి వెళ్ళడం మానేశారు అనుకో, ఒకవేళ దారిలో ఎక్కడ నుండి, ఎరా స్కూల్కి వెళ్ళావా, వెళ్ళాను. ఇక్కడేమో వెళ్ళలేదు, ఇంటికాడేమో వెళ్ళానని చెప్తాడు. ఇప్పుడు ఇది తెలిసిపోద్దేమో, నేను వెళ్ళలేదన్న సంగతి తెలిసిపోద్దేమోనని తెలియకుండా ఉండడానికి, అబద్ధానికి అప్పేయడానికి ఇప్పుడు ఇంక ఆ రోజు ఇంక ప్రతిరోజు వచ్చిన రోజల్లా ఆ అబద్ధం తెలియకుండా ఉండడానికి ఆడ అబద్ధం ఆడటమే కాకుండా ఆడితో ఉన్న ఫ్రెండ్స్ని కూడా అబద్ధం ఆడించేస్తాడు. ఒక అబద్ధానికి అప్పెట్టాలని ప్రయత్నం చేస్తే ఒకరోజు బయటపడిపోయాం అనుకోండి, అయిపోయినట్టే, బయటకు వచ్చేద్ది. ఇంకా ఆ రోజు మంచో చెడో ఏదో తెలిపోద్ది, 2 దెబ్బలు తినేస్తాం, ఇంక అక్కడితోటి అయిపోద్ది, ఇంక ఇబ్బంది ఉండదు. మనం ఏం చేస్తామంటే దాచిపెడతాం. అబద్ధాన్ని దాచిపెడితే చాలా ప్రమాదానికి వెళ్తాం. ఇప్పుడు దేవుడు ఆదాము గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆదాము ఏం చేశాడంటే దాచిపెట్టాడు. జరిగిన విషయాన్ని ఏం చేశాడు, దాచిపెట్టాడు. దాచిపెట్టి ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నాడు, కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అది ఎక్కడికి దారి తీసింది? శాపానికి దారి తీసింది. అదే కప్పిపెట్టేటువంటి ప్రయత్నం చేయకుండా డైరెక్ట్గా ఆయన కాళ్ళ మీద పడిపోయాడు అనుకో, ఒకవేళ దేవుడు వచ్చాడు డైరెక్ట్గా కాళ్ళ మీద పడిపోయాడు అనుకో, అప్పుడు పరిస్థితి ఎలాగున్నా ఒకవేళ. కానీ ఆ పని చేశాడా? ఆ పని చేయలేదు. ఏమో బొంకుతున్నాడు, అటు ఇటు తోసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే అలవాటు అయిపోయింది మనందరికీ. ఇంక అక్కడి నుంచి వచ్చాం కదా మరి మనందరం, ఇదే అలవాటు అయిపోయిందండి. కాబట్టి ఈ బొంకేటువంటి పని మంచిది కాదు. నువ్వు కరెక్ట్గా ఉండాలి నువ్వు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు అది వాడుక చేసుకున్నావో కొన్ని దినాలకు అది ఎలా మారిపోద్దంటే ఆహారం అయిపోద్ది. నా జనులు పాపమును ఆహారం చేసుకుందురు గనుక జనులు మరీ అధికముగా పాపము చేయవలనని కోరుదురు అంటున్నాడండి. అది ఎప్పుడైతే ఆహారం అయిపోయిందో నువ్వు ఇంకా దాని గురించే వెంపర్లాడతావు. ఎందుకంటే అది లేకపోతే ఉండలేవు. అపోస్తలుడైన పౌలు సంఘాలని హింసించడం అనేటువంటిది తనకి ప్రాణాధారంగా మార్చుకున్నాడట. మన అపోస్తల కార్యాలు చేసినప్పుడు ఆ విషయం కనపడుతుంది. సంఘాన్ని హింసించడం ప్రాణాధారం అంటే ఏంటి? సంఘాన్ని హింసించకపోతే ఆ రోజు ఆకలిహేద్దంట. ఎవరికి? పౌలు గారికి. సంఘాన్ని హింసించాలి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను తీసుకెళ్ళి సెరసాల్లో వేసేయాలి. ఆ కార్యక్రమం కానీ చెయ్యకపోతే ఆ రోజు ఆయనకి చాలా ఆకలిహేద్దంట. అన్నం తినకపోయినా పర్లేదు కానీ ఒకరిని తీసుకెళ్ళి సెరసాల్లో వేసేస్తే ఆ రోజు కడుపు నిండిపోయిందంట. ఎవరికి? పౌలు గారికి. ఎందుకంటే అదే ప్రాణాధారం. తను జీవించాలి. రేపటి దినాన్ని నేను చూడాలంటే ఈరోజు ఒక భక్తుడినైనా తీసుకెళ్ళి జైల్లో వేసేయాలనుకున్నాడు అంట. అది ప్రాణాధారం, అది ఆహారం. ఇది అబద్ధం అనేటువంటిది అలవాటు చేసుకుంటే, అబద్ధానికి తోడుగా ఉండడం అలవాటు చేసుకుంటే, అది నీ జీవితంలో వాడుక చేసుకున్నావంటే కొన్ని దినాలకు అది నీకు ఆహారంగా మారిపోద్ది. దానికోసమే, ఇంక అబద్ధం కోసమే నువ్వు బ్రతుకుతావు. ఇది చాలా చాలా తప్పు. ప్రభువునటువంటి యేసుక్రీస్తుని సిలువేసేటువంటి సందర్భంలో, యేసుప్రభుని సిలువేసేయడానికి అక్కడ ఉన్నటువంటి పెద్దలు, లేకపోతే ఆ సమాజంలో ఉన్నటువంటి యాజకులు, ఆ సమాజ మందిరంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యేసు ప్రభుని సిలువేయడానికి వాళ్ళు ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటంటే అబద్ధ సాక్ష్యం. ఏమి ఎన్నుకున్నారండి వాళ్ళు? అబద్ధ సాక్ష్యం చెప్పించాలి అని వాళ్ళు పూనుకున్నారండి. అంటే కొంతమంది మనుషులను ఆల్రెడీ మీకు గతించిన వారం ఎప్పుడో చెప్పాను, వాళ్ళ ధనాన్ని ఉపయోగించేసేవారు ఎక్కువగా. ఎందుకంటే వాళ్ళు సెటిల్డ్ లైఫ్లు అనమాట. వాళ్ళ పరిశీలి సెటిల్డ్ లైఫ్లో వాళ్ళు యాజకులుగా ఉన్న వాళ్ళు అందరూ కూడా. ఎందుకంటే ఇశ్రాయేలీయులు మొత్తం ధనం తెచ్చి వాళ్ళ దగ్గరే పోసేవారండి. వాళ్ళ దగ్గర పోస్తుంటే ఇంకా వాళ్ళకి ఎక్కడైనా ఆస్తిపాస్తులు ఉండి, సో వాళ్ళ సెటిల్డ్ లైఫ్లో అనమాట డబ్బులు ఉపయోగించి అబద్ధాన్ని వాళ్ళు ఏం చేశారంటే ప్రోత్సహించేవారు. యేసు ప్రభు మీద కూడా అబద్ధాన్ని చెప్పడానికి డబ్బులు వినియోగించారు వాళ్ళు. ఆ డబ్బుల్ని వినియోగించి అబద్ధం చెప్పడానికి మనుషుల్ని ప్రేరేపిస్తే అబద్ధ సాక్షులు వచ్చారు యేసు ప్రభు గురించి అబద్ధం చెప్పడానికి. మరి ఆయన నీతిమంతుడు గురించి అబద్ధం చెప్పినటువంటి ఆ రోజు యూదులు ఏమయ్యారో మీకు ఆల్రెడీ గతించిన వారాల్లో చెప్పాను, వాళ్ళ బ్రతుకులు ఏమయ్యాయో. కాబట్టి అబద్ధం చాలా ప్రమాదం. ఇక్కడ మనం ఈ వచనాన్ని మనం చూడగలిగితే ఈ అధ్యాయాన్ని చాలా విషయాలు ఇందులో పొందుపరచడండి దేవుడు. 6వ వచనం ఒకసారి చదువుదాం. 6వ వచనం, నా జనములు జ్ఞానము లేని వారే నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును అన్నాడండి.
ధర్మశాస్త్రం అదే కదా, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు అన్నటువంటి ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ. నీ పొరుగువాని గురించి నువ్వు అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు అనేటువంటిది ఒక ఆజ్ఞ పూర్వకాలం. మరి నువ్వు దాన్ని మర్చిపోయావు. నన్ను నువ్వు మర్చిపోతే, నేను చెప్పిన మాటలను నువ్వు మర్చిపోతే నువ్వు అలా అబద్ధంలోనే బ్రతుకుతావు. దాన్ని బట్టి నేను నిన్ను మర్చిపోతాను. నిన్నే కాదు, నీ పిల్లల్ని కూడా. నష్టం ఏంటి అనుకుంటామండి మనం. మన పిల్లల్ని మర్చిపోతే వచ్చిన నష్టం ఏంటి అనుకుంటాం. దేవుడు ఒక మనిషిని విడిచిపెట్టేశాడు అని అంటే జస్ట్ ఈ తాత్కాలికమైన జీవితానికి నువ్వు బ్రతికేస్తావు. ఎందుకంటే ఇది నిత్య సంకల్పం ఉంది కాబట్టి. నిత్య సంకల్పంలో మనిషి పుట్టడం, బ్రతకడం, చనిపోవడం అనేటువంటి నిత్య సంకల్పంలో పెట్టేశాడు దేవుడు. ఆయన పగ తీర్చుకోవడానికి మనుషులను పుట్టించలేదు కాబట్టి అందరూ సర్వసాధారణంగా బ్రతుక్కుంటూ వెళ్ళిపోతారు, దేవుణ్ణి ఎరిగినోళ్ళు, దేవుణ్ణి ఎరగనోళ్ళు కూడా. కాకపోతే ప్రతి మనిషికి కూడా తర్వాత దైవంతో ఉండాల్సినటువంటి క్షణాలు ఉన్నాయి. తర్వాత ప్రతి మనిషికి కూడా దైవంతో ఉండాల్సినటువంటి క్షణాలు ఉన్నాయి. అప్పుడు ఆయన మనల్ని తనతో ఉండనివ్వడు. మనల్ని, మన బిడ్డల్ని ఆయన విడిచిపెట్టేస్తాడు. ఇంకొకటి ఏంటంటే, ఈ భూమి పైన దేవుణ్ణి విడిచిపెట్టేసిన వారికి, దేవునితోటి సహవాసం లేనటువంటి వారికి ఈ భూమిపై ఉండగా దేవుణ్ణి ఎప్పుడైతే వదిలేసామో, దేవునితో సహవాసం ఎప్పుడైతే మనం వద్దనుకున్నామో, ఆయనతో మనకు సంబంధం లేదనుకున్నామో, అప్పుడు దేవుడు మన సంబంధాన్ని ఆయన త్రుంచేసుకుంటాడు. ఇక మరణించిన తర్వాత ఆయనకి మనకి ఏ విధమైన సంబంధం? చచ్చిపోయేకి వచ్చేటువంటి ఫలితం ఏముందలే, భూమి మీద ఉండగానే కదా ఏదైనా మంచిగానే చెడ్డన్నాను అనుకుంటుంటాం మనం. ఇది తెలియక అనుకుంటాం, ఇది తెలియని మనస్సు కలిగి అనుకుంటాం. ఎందుకంటే భూమి మీద ఉండేది కొద్ది కాలం జీవితమేనండి. ఎన్నో మరి సంవత్సరాల నుంచి అందరూ పుట్టుకుంటూ వచ్చారు, అందరూ చచ్చుకుంటూ వస్తూనే ఉన్నారండి. అది వయసు పరిమితం ఏమీ లేకుండా ఎవరు పడితే వాళ్ళు పుడుతున్నారు, ఎవరు పడితే వాళ్ళు ఈ వయసు ఆ వయసు అని లేదండి, ఏదో వయసులో చనిపోతున్నారండి. కలకాలం లోకంలో మాత్రం ఉండట్లేదండి. మరణించిన తర్వాత మాత్రం దేవునితో ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. ఈ భూమి మీద ఉండగా మనం చేసినటువంటి క్రియ, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, మనం క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట వాటితోటి నిలబడాలి. మనం ఎప్పుడైతే నీతి న్యాయాల వైపు బ్రతుకుతామో మనం అందరం కూడా దేవునితో ఉండడానికి వెళ్తాం. మనం ఎప్పుడైతే నీతి న్యాయం లేకుండా బ్రతుకుతామో మనం అందరం మరణంలోనికి వెళ్తాం. ఒకటి జీవ పునరుత్థానము, మరియు ఇంకొకటి ఏంటంటే తీర్పు పునరుత్థానము అని చెప్పాడండి. మనం యోహాను సువార్త చూస్తే అందులో మాట్లాడతాడు. ఒకటి జీవ పునరుత్థానం, మరొకటి తీర్పు పునరుత్థానం. తీర్పు పునరుత్థానం అనేటువంటి దాంట్లోకి వెళితే నువ్వు తప్పు చేసావు కాబట్టి ఆ బోన్లోకి వెళ్ళవలసి వచ్చింది. అక్కడి నుంచి నువ్వు తప్పు యొక్క స్టాండ్ ఎంతో చూసి నీ శిక్షను నువ్వు ఖరారు చేసుకుంటావు. అదే జీవ పునరుత్థానానికి వెళితే దేవుడు నిత్యము జీవించేవాడై ఉన్నాడు, జీవాత్మ ఆయనతో పాటు నువ్వు కూడా జీవించడానికి అవకాశం. కాబట్టి క్రైస్తవుడు అంటేనండి తెలుసుకోవాల్సింది లోకం ఒక్కటే అని కాదు, ఈ లోకం యొక్క జీవితం కొన్ని దినాలే అని తెలుసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత దేవుడితో ఉండొచ్చు ఎన్ని దినాలు అని అంటే దేవుడు ఉన్నన్ని దినాలు. దేవుడికి అంతం ఉందా అని అంటే దేవుడికి అంతం లేదు. అప్పుడు అంతము లేనన్ని దినాలు, అది ఎటర్నల్. ఎప్పటికీ కూడా దేవునితోటి మనం ఉండేటువంటి అవకాశం, దాన్ని కోల్పోతాం అన్నమాట. అది దేవుడు నిన్ను వదిలేస్తాను అని అంటే ఎటర్నల్ లైఫ్ను వదిలేసుకుంటున్నాం మనం. ఈ అశాశ్వతమైనటువంటి జీవితం కోసం మనం ఆలోచించి నిత్య జీవితాన్ని, అంటే ఎటర్నల్ లైఫ్ను వదిలేస్తున్నాం. దేవుడు ఉన్నన్ని సంవత్సరాలు వైభోగం అనుభవించేటువంటి లైఫ్ను వదిలేస్తున్నాం. అది కంటికి కనిపించట్లేదు కదా, ఉందో లేదో అనే అనుమానం. విశ్వాసికి కావాల్సింది ఏంటంటే దేవుడు చెప్పింది ఉందని నమ్మడం. అదే విశ్వాసం అని చెప్పాడు. దేవుడు ఒకటే చెప్తున్నాడు, నేను వస్తాను, నేనుండు స్థలంలో మీరుండులాగున మిమ్మల్ని నాతో తీసుకుని. అది ఎవరు చెప్పిన మాట? నాలాంటి సామాన్యమైన మనిషి చెప్పిన మాట కాదు. అది లోకాన్ని రక్షించడానికి భూమి మీదకి వచ్చినటువంటి, మానవ అవతారంలో భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చెప్పిన మాట. నేనుండే స్థలంలో మీరుండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని. అయితే ఆయన ఉండే స్థలం అది మహాలోకం, ఆనందాలకు నిలవై ఉన్నటువంటి లోకం. కాబట్టి అంత గొప్ప లోకంలో అవకాశాన్ని కోల్పోకూడదని భూమి మీద ఉండగా అవకాశం కోసం ఎదురు చూసేవారుగా ఉండాలని క్రైస్తవులకు చెప్పేటువంటి తరుణంలో ఆ అవకాశాన్ని దూరపరిచేటువంటి హేయమైన సంగతులు ఉన్నాయి. అందులో ఒక భాగం అబద్ధ సాక్ష్యము. దాన్ని నీ దరి చేరనివ్వక నాయన. దానికోసం నువ్వు గుంపులు కట్టకు, దానికోసం నువ్వు గుంపులను వెంబడించకు. ఒక గుంపు నీతో ఉంటుంది కదా అని అబద్ధం చెప్పడానికి కానీ, అబద్ధాన్ని ప్రోత్సహించడానికి కానీ, అబద్ధంతో నిలబడడానికి కానీ నువ్వు ముందుకు అడుగులు వేయకు. వేస్తే నీ ఎటర్నల్ లైఫ్ నువ్వు కోల్పోయావని అర్థం చేసుకో.
ఇక్కడ బ్రతికేస్తావు, ఇక్కడ నువ్వు బ్రతికేస్తున్నావు, అంబానీ బ్రతికేస్తున్నాడు, దేవుడు నమ్మకపోయినా కోట్లు సంపాదించి మరీ బ్రతికేస్తాడు. మనం దేవుడిని నమ్మిన డబ్బులు ఏముండవు మన దగ్గర, కానీ ఎక్కడ సంపాదించో నీ సమస్త జీవితంలో నుంచి నువ్వు పొందేటువంటి నిరీక్షణతోటి నువ్వు జీవించేటువంటి జీవన శైలి ఉందే, నీతి, న్యాయము, యథార్థత అనేటువంటి ఆ సుగుణాలు ఉన్నాయే, అవన్నీ కూడా నీకు అక్కడ దేవుడు పోగేసి అది నీ ఆస్తిగా మలుస్తాడు. ఈ ధనం దేవుడే చెప్పాడు కదా, ఇక్కడ సిమ్మిటైనను తుప్పైనను పట్టొచ్చు, కానీ దేవుని దగ్గర సమకూర్చుకో ధనం. అవే ఏంటంటే ఇక్కడ చేసేటువంటి నీ నీతి క్రియలు. నీతి క్రియలే ధనం, అది దేవుని దగ్గర సమకూర్చబడుతుంది. ఆ లైఫ్లో ఆ క్రియల యొక్క సంపాదన నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ లైఫ్లో సంపాదన కోసం చూసి ఎంత సంపాదించానంటే, ఎంత సంపాదించిన ఏదో రోజు చచ్చిదే కదా. కానీ ఇక్కడ ఏమీ సంపాదించకపోయినా నీతిని సంపాదిస్తే దేవుని దగ్గర నీ బ్యాంక్ ఖాతా డెవలప్ అవుతుందండి. అది ఇక్కడ మరణించిన తర్వాత ఎటర్నల్ లైఫ్లో ఆనందాన్ని అనుభవిస్తావు. ఇక్కడ లేదు అక్కడెందుకులే అనుకోవద్దు. ఇక్కడ నువ్వు మహా అనుభవిస్తే ఒక 30-40 సంవత్సరాలు అనుభవిస్తావు. ఎందుకంటే ముందు సంవత్సరం అంతా యవ్వనంలో పోద్ది. ఆ 30 సంవత్సరాలు వచ్చిన కాడి నుంచి సంపాదనతో 60 సంవత్సరాల దాకా బతుకుతావు. ఈ 30-40 సంవత్సరాలు ఏమో ఒకవేళ డబ్బుతో ఉండొచ్చేమో తర్వాత. కానీ ఇలా 30-40 అనే ఒక కొలతున్నటువంటి దినాలు కాదు దేవునితో ఉండేవి, నిత్యం ఉండేటువంటివి. అవి మనం మనోనేత్రాలు తెరిచి చూడాలి ఈ విషయాన్ని. ఇక్కడ ఈ లోకాన్ని చూస్తే ఇవే కనపడతాయి ఎంతసేపు. ఇక్కడ కష్టాలు, ఇక్కడ సుఖాలు, ఇక్కడ ఆనందాలు, ఇక్కడ ఆకర్షణలు ఇవే కనపడతాయి. ఒకసారి మన ఈ మానవ నేత్రాలు మూసుకుని మనసుతో దేవుని చూడడానికి ఇష్టపడితే దేవుడు మహోన్నతుడై ఆ మహాసింహాసనం మందు ఎంతో ఆయన దేవదూతల ద్వారా పొగడబడుతూ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేయబడుతూ ఆయనతో ఉన్నటువంటి దూతలు ఆయన యొక్క ఆ ముఖదర్శనం కోసం వాళ్ళు ఎంతో ఆశ చూస్తూ అక్కడ పగలు రాత్రి అనేటువంటి భేదం లేకుండా వెలుగే ఆ యొక్క ప్రపంచానికి క్రీస్తు ప్రభువే వెలుగై ఉండగా ఎంతో ఆనందమైనటువంటి లోకం. మన ప్రకటన గ్రంథం చూసినప్పుడు అండి ఆ యొక్క పరలోకాన్ని ఒక వర్ణనాత్మకంగా వివరిస్తుంటాడు. చక్కని వర్ణన. మనం ఎంతో గొప్పదనుకున్నటువంటి ఈ లోకంలో గొప్పదనుకున్నటువంటి ఆస్తిపాస్తులు అన్నీ అక్కడ వర్ణించి చూపిస్తాడు. ఇది వీధితో సమానం అక్కడ అని. నువ్వు నడిచేటువంటి ఈ పాదం వేసేటువంటి మట్టిని ఇక్కడ చూస్తున్నావే, దీంతో సమానం అక్కడ వజ్ర వైఢూర్యాలు కూడా. అంత గొప్ప లోకాన్ని నువ్వు కోల్పోకూడదు. ఏదో కొంతమంది నీ సహవాసం కోసమో ఏదో అబద్ధాన్ని చెప్పి దానితో నువ్వు బ్రతుకుదాం అనుకోవడం వల్ల నువ్వేం చేస్తున్నావు అంటే నిత్య జీవితాన్ని నువ్వు కోల్పోతున్నావు. దేవునితో ఉండాల్సిన ఆ మధుర క్షణాలు నువ్వు ఏం చేస్తున్నావు అంటే చేజార్చుకుంటున్నావు. క్రైస్తవుడిగా నీకు మేల్కొల్పు కొలపడానికే దేవుడి మాటలు వినిపిస్తున్నాడు. దేవుని చెయ్యి విడవకూడదు అని అంటే దేవుడు చెప్పేటువంటి హేయమైన వాటినే వదిలేయాలండి. కాబట్టి ఈ ప్రభువుని యేసుక్రీస్తు సందర్భం కావచ్చు, లేకపోతే ఇక పూర్వకాలం యెషయా గ్రంథం ద్వారా కానీ లేకపోతే నిర్గమకాండం ద్వారా కానీ దేవుడు చెప్పేటువంటిది ఏంటంటే అబద్ధ సాక్ష్యము మనిషి జీవితానికి చాలా ప్రమాదం. దానివల్ల కొంతమందిని నష్టపరుస్తావు. ఆ నష్టాన్ని నువ్వు వ్యక్తికి పరిచయం అనుకుంటున్నావు, కానీ నీ జీవితంలో దేవుడు ఆ నష్టాన్ని నీకు ఏదో ఒక రోజు ఇస్తాడు. దేవుడు అదే చెప్పాడు. ఒక మనిషికే ఆ చట్టాన్ని ఇచ్చాడు, వాడు నష్టాన్ని ఎదురు చూసే కదా అబద్ధ సాక్ష్యం చెప్పాడు. కాబట్టి ఆ నష్టం వీడికి జరిగేలా చేయండి అన్నాడు. మరి దేవుడు మన జీవితంలో మన వైపు చూస్తున్నాడు. ఎవరి గురించి మనం అబద్ధం చెప్పినా, ఎవరి గురించి లేనిపోయినవి, అక్కడ 23 చదివే నిర్గమకాండం స్టార్టింగ్లో ఏముందండి, అక్కడ లేని మాటను పుట్టించిన ఏం జరుగుతుంది అని అంటే ఏది ఆశించైతే నువ్వు అది కోరి అక్కడ చెప్పేవో ఆ నష్టాన్ని పుట్టించినందుకు నువ్వు అనుభవించాలి. త్వరలో ఏదో ఒక రోజు అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నాడండి. ఎందుకంటే దేవుని ప్రజలకు, దేవుని పిల్లలకు ఆయన యొక్క ముందు చూపు చెప్తాడు. ప్రమాదం ఇదిరా అబ్బాయి, జాగ్రత్తగా ఉండరా అని చెప్తాడు. కాబట్టి ప్రమాదాన్ని ఏటో గుర్తించినటువంటి మనం ఆ ప్రమాదాన్ని నుంచి దూరం జరగాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇలాంటి అబద్ధాలే. తర్వాత రెండో పాయింట్గా మనం ఈరోజు చూసే దాంట్లో అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించేవారు. ఏమండి ఈ అబద్ధ సాక్ష్యం అనేటువంటి దానికి పనిచేయదంటారా? ఏమండి ఈ అబద్ధ సాక్ష్యం అనేటువంటిది ఈ అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించడానికి పనిచేయదా? లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. అన్నదమ్ముల్లో జగడములు పుట్టించడానికి ఈ లేని మాటను పలకడం సరిపోదు కదండి? సరిపోదా? ఎందుకు ఈ జరుగుతుంది? ఈ అన్నదమ్ముల మధ్యన లేదా సహోదరుల మధ్యన ఈ విభేదాలు కలిగించేటువంటిది దేవుడికి ఎందుకు నచ్చదు అని అంటే దేవుడికి నచ్చేది కలిసి ఉండడం కాబట్టి,
దాన్ని విడగొట్టడం అపవాది పని. కాబట్టి కీర్తనకారుడు చక్కని కీర్తన రాసిడండి. 133 అనుకుంటున్నాను. ఒకసారి ఆ కీర్తన తీయండి. 133 కీర్తన చక్కని కీర్తన రాశాడు. ఇక్కడ యాత్రా కీర్తన అన్నాడు, దావీదు గారు రచించారు. ఇది సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండ మీద నుండి దిగువచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా. ఎక్కడ ఉండాలి? ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఎక్కడ ఉండాలని? ఐక్యత ఉన్న చోట. ఐక్యతలో మాధుర్యం ఉంది, ఐక్యతలో సువాసన ఉంది అని చెప్తున్నాడండి. ఐక్యతలో సౌందర్యం ఉంది, ఐక్యతలో సౌందర్యం ఉంది. చూడండి, ఇక్కడ తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారిన అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండను అన్నాడా? ఏంట తైలం? తైలం అంటే ప్రత్యేకింపబడినటువంటి తైలం. ఎవరికి పడితే వాళ్ళకి ఉపయోగించేది కాదది. దాన్ని ప్రత్యేకమైనటువంటి సుగంధాలతోటి తయారు చేసేవారు. అది ఎవరి మీద పడితే వాళ్ళ మీద పోసేటువంటి తైలం కాదది. అది దేవుని యొక్క సమక్షంలో ఉండేటువంటిది. ఈ ఐక్యత అనేటువంటిది ఎంత గొప్పగా చూస్తున్నాడో చూడండి దేవుడు. ఐక్యత అనేటువంటిది అది ఒక ప్రత్యేకమైంది, అది నా సమక్షంలో ఉండేది, అది సౌందర్యమైనది. అందుకే క్రింద మాట అన్నాడు, సియోను కొండల మీదుగా దిగివచ్చు హెర్మోను మంచు వలె. అంటే అది ఒక సౌందర్యం, ప్రశాంతమైనటువంటి సౌందర్యం హెర్మోను మంచు అనేటువంటిది. కాబట్టి ఒక ప్రత్యేకించినటువంటి పరిమళానివి నువ్వు ఐక్యంగా ఉంటే, విడిపోతే ఏముంది? ఏమండి, లోకమే చెప్పింది అనేకమైన కథలు, చెప్పలేదా అండి? లోకమే చెప్పింది. పొల్లల్ని, తర్వాత ఇంకోటి ఎద్దుల్ని ఉపయోగించి పాఠ్య పుస్తకాలు ఉంటాయండి, స్టోరీలు ఇవి. కాబట్టి దేవుడు అంటున్నాడు ఐక్యత అనేటువంటిది చాలా బలమైనటువంటిది. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చున్నాడు. అందుకే ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండే ప్రదేశం కాబట్టే సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అదే ప్రస్తావన చేశాడు ఆయన. ఏంటంటే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు మీరందరూ శ్రద్ధ కలిగిన వారే ఉండాలి. ఐక్యత అనేటువంటిది దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టమైంది ఏదైతే ఉందో అది అపవాదికి అదే కావాలి, ఆడికి అదే ఆయుధం, దాన్నే వినియోగించుకుంటాడు అపవాది. ఓహో, దేవుడికి కలిసి ఉండడం ఇష్టమా, అయితే నేనేం చేయాలి? విడగొట్టేయాలి. మరి ఈరోజు క్రైస్తవ్యం విడిపోయలేదా? అనేక కుటుంబాలు విడిపోయలేదా? దీని అంతటికి కారణం ఏంటంటే దేవునికి ఇష్టం కాని ఈ అనైక్యతను అపవాది చొప్పించడం. సంఘాల్లో ఐక్యత లేకపోవడం, కుటుంబాల్లో ఐక్యత లేకపోవడం అపవాది యొక్క తంత్రమే ఇదంతా. దేవుని యొక్క మహాశక్తిని మర్చిపోయినటువంటి క్రైస్తవులు ఈరోజు ఐక్యత లేకుండా బ్రతుకుతున్నారు. ఐక్యత లేదు అని అంటే అక్కడ ప్రత్యేకింపబడినటువంటి తైలం అంటే అభిషేకం. అంటే నీవు దేవునికి ప్రత్యేకింపబడిన వాడు అనే గుర్తింపు లేదు అని. అలాగే నీలో దేవుడిచ్చినటువంటి సౌందర్యం అంటే ఏంటండి? సుగుణాలు. సౌందర్యం అంటే ఏంటి? క్రైస్తవ సౌందర్యం అంటే ఏంటండి? సుగుణాలండి. సాధువైనట్టు, మృదువైనట్టు, గుణములు, అక్షయ అలంకారం, అది సుగుణాలు. నీ లక్షణాలు లేవు అని అర్థం. నీ సౌందర్యం లేదంటే నీకు దేవుడు చెప్పినటువంటి ఆ సమాధాన పడేటువంటి సుగుణం నీ దగ్గర లేదు, ఓర్చుకునేటువంటి సుగుణం నీ దగ్గర లేదు. ఈ సుగుణాలు నీ దగ్గర లేకుండా చేయడానికి అపవాది తన ప్రయోగాలు తను చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అంటే అపవాదికి సలాం కొడుతున్నావు. నీతోటి నేను ఉంటాను, నువ్వేం చెప్తే చేస్తాను అంటున్నావు. కానీ క్రైస్తవుడు అపవాదికి సలాం కొట్టకూడదండి. అపవాదిని ఎదిరించాలి క్రైస్తవుడు. ఐక్యతను దేవుడు కోరుకుంటే నువ్వేంట్రా అనైక్యతను నేర్పిస్తున్నావని అపవాదిని వెనక్కి నెట్టి క్రీస్తు ప్రభు ద్వారా దేవుడిచ్చినటువంటి ఐక్యతను మనం కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. అందుకే ఆత్మ ఐక్యతనిస్తుంది. ఆ ఐక్యత నువ్వు కాపాడుకోవాలి, లేకపోతే ఐక్యత కోల్పోద్ది. ఈరోజు క్రైస్తవం ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటంటే కాపాడుకోవాలనే మనసు లేకపోవడం. ఐక్యత కాపాడుకోవాలనే మనసు లేకపోవడానికి కారణం ఏంటంటే ప్రత్యేకతను కోరుకోవడం అండి. మెయిన్ క్రైస్తవం విడిపోవడానికి కారణం ఏంటంటేనండి ప్రత్యేకత కోరుకోవడం. ప్రత్యేకత
కోరుకోవడం అంటే నాకంటూ ప్రత్యేకమైనటువంటి కుర్చీ కావాలని కోరుకోవడం. లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకి, నాయకులకి, అలాంటి వాళ్ళకి ఉండొచ్చు ఒకవేళ ఇది ఉంటే, నాకంటూ కుర్చీ ఉండాలి అని. కానీ క్రైస్తవుడు నాకంటూ ఒక కుర్చీ అనుకోకూడదండి. కుర్చీ ప్రభుని యేసుక్రీస్తుది. మనం అందరం ఆయన పాదాల దగ్గర కూర్చోవలసిన వాళ్ళం, ఆయన పాదాల దగ్గర మోకరించాల్సిన వాళ్ళం. అంతేగాని మనకంటూ ఒక కుర్చీ కోరుకోకూడదు. అందరూ సమానమే క్రీస్తు ప్రభులో. క్రీస్తు శిరసై ఉన్నాడు, సంఘం శరీరమై ఉంది అని అంటే అందులో ఇంక ప్రత్యేకంగా కూడా ఎవడో లేడు. సంఘం శరీరం అనగానే అందులో అందరూ వచ్చేస్తారు. బోధకుడు వచ్చేస్తాడు, సంఘ పెద్ద వచ్చేస్తాడు, పరిచారం చేసేవాళ్ళు వచ్చేస్తారు, అందరూ అందులోకి వచ్చేస్తారు. సువార్థికుడు ఉంటే సువార్థికుడు వచ్చేస్తాడు. వీళ్ళకేం ప్రత్యేకమైనటువంటి కుర్చీలేమీ లేవు. ఉన్నటువంటి ప్రత్యేకత క్రీస్తు ప్రభుకు మాత్రమే ఉంది. ఈరోజు సంఘాలు విడిపోవడానికి కారణం మనుషులు ప్రత్యేకత కోరుకోవడం. ఇది నాది అని అనిపించుకునే గుర్తింపు కోసం మనుషులు ఎంతో ప్రయత్నం చేసి ఏం చేస్తారంటే క్రీస్తు ప్రభు సంఘాన్ని చిన్న భిన్నంగా అంతే, ఇలాగ ఆ మూలకో ముక్క, ఈ మూలకో ముక్క. దేవుడు అదే కోరుకున్నాడా? ప్రభుని యేసుక్రీస్తు అదే కోరుకున్నాడా అండి? ఆయన ప్రార్థన చేసి ఏమన్నాడంటే, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగునా ఇదిగో వీళ్ళు కూడా, అంటే శిష్యులు, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను అంటాడు. వీళ్ళ గురించి మాత్రమే కాదు, వీళ్ళ బోధ ఎందరైతే వింటారో, మనం విన్నాం కదా అపొస్తలుల బోధ, వీళ్ళ బోధ ఎందరైతే వింటారో వాళ్ళందరూ కూడా మనతోటి ఐక్యమై ఉండాలని నా ప్రార్థన అన్నాడండి యోహాను సువార్త 17వ అధ్యాయంలో. దేవుడు లోకంలో ఉన్న క్రైస్తవులందరూ అపోస్తుల ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవునితోటి ఐక్యత కలిగి ఉండాలి అని క్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను చిన్నాభిన్నం చేయడానికే వచ్చినవాడు అపవాది. ఈరోజు క్రీస్తు ప్రభు కోరినట్లుగా క్రైస్తవులు ఎక్కడ ఐక్యతగా ఉంటున్నారు? క్రైస్తవ్యంలో ఐక్యత లేదు, కుటుంబాల్లో ఐక్యత లేదు. ఇది అపవాది తంత్రం. దీన్ని మనం గమనించుకోవాలండి. ఈ అపవాది తంత్రం అనేటువంటిది అనైక్యతను కల్పించడం, విడిపోయేలా చేయడం. విడిపోతే ఏముంటుందండి? విడిపోతే ఏ బలం ఉంటుంది? ఏమీ ఉండదు. అదే కలిసి ఉంటేనే బలం. కాబట్టి దేవుని యొక్క బలాన్ని బలహీనంగా మార్చాలి అని అపవాది చేసినటువంటి తంత్రంలో ఈరోజు క్రైస్తవులు అందరూ పడిపోయారు. కాబట్టి దీన్ని మనం ఆలోచించాలి. దేవుడు చెప్పినటువంటి హేయమైనటువంటి వాటిలో అబద్ధాన్ని చెప్పడం అనేటువంటిది ఒకటైతే, అబద్ధాన్ని వినియోగించుకుని అన్నదమ్ముల మధ్యన ఎడబాట్లు, అంటే సహోదరుల మధ్యన ఎడబాట్లు, ఇది చాలా ప్రమాదం. అంటే బలాన్ని బలహీనపరిచేటప్పుడు, ఇప్పుడు బ్రిటిష్ వాడు మన దేశాన్ని స్వతంత్రించుకున్నాడు ఒకప్పుడు. ఎలా స్వతంత్రించుకున్నాడు? మన బలాన్ని బలహీనంగా మార్చి. బ్రిటిష్ వాడు మన దేశాన్ని స్వతంత్రించుకున్నాడు అని అంటే దానికి కారణం ఏంటంటే, మన దేశంలో అప్పుడు ధనం లేదనుకుంటున్నారా? బ్రిటిష్ వాడు మన దేశానికి వచ్చిందే దానికోసం. సంపద కలిగినటువంటి దేశంగా పూర్వం మన దేశం అనేక మంది రాజుల చేత పరిపాలింపబడుతుంటే ఈ సంపదను దోచుకోవడానికి వచ్చారు వాళ్ళు. ఇక్కడ ఉన్నాయే ఇప్పుడు మసాలా సామానాలు మన దగ్గర, అనేకమైనటువంటి మసాలా మన బిర్యానీలోకి వాడతాం, అవన్నీ మన దేశంలోనే సంపద అండి. అదంతా ఎంత మసాలా సామాను కొనండి, ఎంత రేట్ అవుతుందండి? అది యాలక్కాయలు ఏమైనా ఉంటాయి కదా, ఎల్లిపాయలు అలాంటి, ఇంత సామానం కొనండి ఎంత రేట్ అండి? అది ఎంత సామానంగా ఉంటే ఎంత అవుతుందో చూడండి. అది మన దేశంలో ఉన్నటువంటి సంపద. దీనికోసం వచ్చారు మెయిన్ వాళ్ళు. ఆ పోర్చుగీస్ వారు వీళ్ళందరూ మన దేశం వచ్చి సంపదలో కొల్లగొట్టుకోవడానికి వచ్చి సంపద కలిగిన దేశంలో ఐక్యతను ముందు వాళ్ళు ఏం చేశారంటే అనైక్యతగా మార్చేశారండి. అంటే బలాన్ని బలహీనంగా మార్చేశారు. వీడి గురించి ఆడి దగ్గర చెప్పడం, ఆడి గురించి వీడి దగ్గర చెప్పడం, నేను నీకు తోడుకున్నానులే ఆడిని కొట్టి అనడం, నేను నీకు తోడుకున్నాను ఆడిని కొట్టి అంటే వీడెళ్ళి ఆడిని కొట్టేస్తే మన దేశంలో బలమే తగ్గిపోయేది. రాను రాను వాళ్ళ బలం పెరిగిపోయింది. అలాగే మన భారతదేశాన్ని పూర్తిగా వాళ్ళు ఏం చేశారు? సొంతం చేసేసుకున్నారండి. బలాన్ని ఎప్పుడైతే బలహీనంగా మనం మార్చుకున్నామో శత్రువు మనల్ని వెంటనే జయిస్తాడు. అలాగే అపవాది క్రైస్తవుని జయించడానికి కారణం ఏంటంటే సహోదరుల ఐక్యత లోపించడం. మనం అందరం ఒక్కటే ప్రార్థన చేసుకుంటూ, అందరి కుటుంబాలు విశ్వాసంలో బలపడాలని కోరుకుంటూ, అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేసుకుంటూ ఉండు, ఏమైనా జరుగుతుందేమో. మనం అలా చెయ్యం. ఎవరో ఒకరు నచ్చరు ఇందులో మనకి, మన ప్రార్థనలో వాళ్ళని అలాగే స్కిప్ చేసేస్తాం. ప్రార్థన చేసుకుంటూ వెళ్తాం, ఇలా ఒకళ్ళని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళి అక్కడికి వచ్చి మా సెంటమ్ నచ్చలేదు, సెంటమ్ స్కిప్ చేసేసి వెనకాల నార్బీ లాంటి దగ్గరికి వెళ్ళిపోతాను. ఇక్కడ దాకా ప్రార్థన చేస్తాను, మళ్ళీ అక్కడ చేస్తాను, సెంటమ్ గురించి చేయను నేను, ఎందుకు నాకు నచ్చలేదు. ఇలాగ మనం ఎప్పుడైతే చేసామో అనైక్యతలో ఉన్నాం. మనం ఇంకా ఐక్యత కలిగి లేము. అప్పుడు నేను బలహీనుని కదా, నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్దాం. ఎప్పుడైతే నేను ఇలా ఒకళ్ళని వదిలేసానో నేను బలహీనుని అయ్యాను. అప్పుడు నన్ను ఎవరో దొంగతనం చేయగలుగుతారు? నేను బలహీనుని అయ్యాను కాబట్టి అపవాది వెంటనే వచ్చి నన్ను దొబ్బేస్తాడు అన్నమాట. అదే నేను అందరి కోసం చేస్తుంటే దేవుడు నాతో ఉంటాడు, నేను బలంగా ఉన్నాను కాబట్టి అపవాది వచ్చి నన్ను ఏమీ చేయలేడండి. ఇలాగ మనం అపవాదికి లొంగిపోతున్నాం.
మనలో ఉన్నటువంటి అనైక్యత. కాబట్టి అపవాది తంత్రం ఏంటంటే మనుషులను విడగొట్టడం, దేవుని ఇష్టం ఏంటంటే మనుషులందరూ కలిసి ఉండాలనడం. కాబట్టి ఎవరైనా విడగొట్టే మాటలు చెప్తే దయచేసి వాళ్ళని దూరంగా పెట్టండి. మనుషులు కలిసి ఉంటేనే ఆనందం, మనుషులు కలిసి ఉంటేనే సౌందర్యం, మనుషులు కలిసి ఉంటేనే దేవుని యొక్క అభిషేకం. కాబట్టి ఇలాంటి విడగొట్టేటువంటి శబ్దాలు ఎక్కడ వినబడినా అలాంటి వారిని దూరంగా పెడితే అందరం క్షేమంగా ఉంటాం. అలాంటి వారిని మార్చండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, అంతే. కాబట్టి అలాంటి విడగొట్టే మాటల్లో మనం మాత్రం అవునా అని అనొద్దు దయచేసి. దేవుడి నుంచి ఆదాముని హవ్వని విడగొట్టినాక ఆ రోజు అపవాది వచ్చి చెప్తే అవునా అన్నది అంతే. ఆవిడొచ్చి ఇది నిజమా అని ఆవిడ మొదలెడితే అవును అని ఈవిడ మొదలెట్టింది. ఒరే నాయన, నువ్వు ఎవడవో మాకు తెలియదురా, నాకేమో ఆదాము తెలుసు, ఆదాము ద్వారా దేవుడు తెలుసు, అంతే. ఈ నరులుగా మేము, దేవుడుగా ఆయన, మాకున్న ఈ తోట, అంతే తప్ప నువ్వెవరో నాకు తెలియదు అని అనలేదు ఆ రోజు. ఆ మూడో వ్యక్తి మాట వినడానికి ఇష్టపడింది, మొత్తానికి మనుషులందరికీ పాపాన్నే చుట్టపెట్టింది. కాబట్టి ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ పాపం లోకంలోకి రావడానికి తలుపు తెరిచిందండి ఆ రోజు. అవ్వ ఇలా తలుపు తెరిస్తే పాపం లోకంలోనికి ప్రవేశించింది. ఇప్పుడు అందరికి అంటుకుపోతుంది అది. కాబట్టి ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడు కూడా ఇలా విడగొట్టేటువంటి విషయాలకి మనం అవకాశం ఇస్తే వాళ్ళ అపవాది యొక్క తంత్రం ధరించుకుని వచ్చారు మన మధ్యకి. ఒకళ్ళ గురించి ఒకరికి ఎప్పుడూ కూడా ప్రేమను పంచాలి తప్ప విడగొట్టేటువంటి మాటలు మనం దేవునికి నచ్చిందండి. అది నాకు నచ్చింది కాదు, దేవునికి నచ్చింది. దేవుడు ఈరోజు మనతో మాట్లాడే 2 విషయాలు: అబద్ధాన్ని పుట్టించి సాక్ష్యంగా చెప్పొద్దు, అన్నదమ్ముల మీద జగడాలు పుట్టించొద్దు. ఇవి దేవునికి హేయమైనవి. దేవునికి హేయమైనవి నువ్వు చేస్తే నష్టపోయేది నువ్వే. ఏదైతే చేయాలనుకుంటున్నావో అది నీకు జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దేవుడేమి చూస్తూ ఊరుకునేవాడు కాదు. నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి వ్యర్థమైన మాటకి ఆయనకి మనం లెక్క చెప్పాలన్నప్పుడే అర్థం చేసుకోవాలి. ప్రతిదాన్ని ప్రశ్నించేవాడు, ప్రతిదానికి శిక్ష వేసేవాడు, చూసి చూడనట్టు వదిలేసేవాడు కాదని. జాగ్రత్తగా ఉందాం. దేవునికి నచ్చని హేయమైన ఈ 7 దూరంగా ఉంచుకుందాం. దేవునికి నచ్చే వాటితో మనం హత్తుకునే క్రైస్తవ ప్రయాణాన్ని ముందుకి కొనసాగిందాం. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు.